దానివల్ల వాళ్ళకేం కలిగిందయ్యా? బ్రహ్మలోకంలోకి వెళ్ళే అనుగ్రహం కలిగిందట. మన పితృదేవతలకి మనకి అన్నీ ఉన్నాయి, కానీ పని కాకల్లా. ఎందుకు కాలేదు? పెద్దల్ని ముందు చూడాలి. తల్లిదండ్రుల్ని దేవతలకు పూజ చేయకపోయిన తోట వాళ్ళు స్మరిస్తూ ఉండాలి. స్మరించకపోయినా క్షమిస్తారట. చనిపోయిన రోజున ఒక్కరోజు మనం భోజనం పెడితే అంత పొంగలి పెట్టి నమస్కారం చేయాలి. ఆ పొంగలి పిలుస్తారు సంవత్సర పర్యంతం. మనం ఏదో విధిలో ఉండి అది చేయలేదనుకో సంవత్సరం దుఃఖపడతారు. మిగతా వాటికి అంతా జపాలు, శాంతులు, దానాలు, ధర్మాలు ఉన్నాయి. పితృ శాపాలకి దానాలు, ధర్మాలే లేవు. వాళ్ళు అనుగ్రహించడమే ప్రాప్తి పొందుతారు అని చెప్పింది వేదమంతా కూడా. గంగా బాలుకాభి సప్తఋషి మండల పర్యంతం కృతః బాలుకాపదర్శక్రమేణ బ్రహ్మలోకే నివాసిత్యర్థం. బ్రహ్మ ప్రాప్తి పొందుతారు. ఎంతవరంతా కూడా ఒక సంవత్సర పర్యంతం ఉంటున్నది. చైత్రమాసంలో మొదలు పెడితే మళ్ళీ చైత్రమాసానికి పూర్ణాహుతి అప్పటిదాకా జరుగుతూనే ఉంటారు. ఎంత పుణ్యమో! ఒక్క పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమే అంత పుణ్యం అని చెప్పింది వేదం. అందరికీ కూడా చేసేవారికి, చూసేవారికి, వినేవారికి, సహాయం చేసిన వారికి అందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహాన్ని, కళ్యాణాన్ని వింటే చాలు పొందుతారు అని చెప్పింది వేదమంతా కూడా. ఇప్పుడు బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు, కాశీ విశ్వనాథ అమ్మా గౌరీదేవి అంటే పార్వతీదేవి, నీ కాబోయే భర్త ఎంత గొప్పవాడంటే చెబుతా వినమ్మా అని బ్రహ్మదేవుడు సత్యోజాతమామదేవ స్వామివారి యొక్క గోత్రం పరశివ గోత్రం. 5 ఋషులు ఆయనకి. సత్యోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశాన పంచారుషేయ ప్రబలాన్విత పరశివ గోత్రస్య. మన కాశీ విశ్వనాథుడు స్వామివారు మన నామధేయం మన దేవాలయంలో ఆయన ముత్తాత గారు మహాదేవ సన్మనోన్నత్రే సత్యోజాతవామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రబలాన్విత పరశివ గోత్రస్య పశుపతినాథ జన్మన పౌత్రాయ చతుస్సార పర్యంతం బ్రహ్మణేయ ప్రబలాన్విత పరశివ గోత్రస్య రాజరాజేశ్వర జన్మన పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభవతు. సత్యోజాతవామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రబలాన్విత పరశివ గోత్రోద్భవాయ. పెళ్లి కొడుకైన అమ్మ విశేషముగా అన్ని పూజ చేసే భగవంతుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. ఇందాక చెప్పా పార్వతీదేవి తల్లి గారు ఇంకా పెళ్లి కొడుకు రాలేదే అని ఎదురు చూసింది. ఆయన వస్తూ ఉన్నాడట. ఎలా వచ్చాడు పరమేశ్వరుడు వారు తెలుసునా? కన్యాదానం అనేది చాలా విశేషం. ఆడపిల్లని పెంచి పెద్ద చేసి ఇంకొక ఆయన చేతిలో పెడతాం, దాన్నే కన్యాదానం. వేదంలో ఏం చెప్పాడు? కన్యాదానం దుఃఖమహం సంప్రదదే. అన్ని దానాలు కూడా ఏ దానమైనా సరే పూర్తిగా ఇది చేస్తారు, తీసుకోండి అని చెప్పి. కన్యాదానం అలా చెప్పరా. కన్యాదానం దుఃఖమహం సంప్రదదే. మా అమ్మాయిని పూర్తిగా మీకు ఇచ్చేది లేదు. ఎందుకని? అలా ఇస్తే బాధ్యతలు ఏమీ ఉండవు అమ్మాయి మీద. మంచి తెలుగు తీసుకురావడం, తీసుకుపోవడం ఏదీ ఉండదు. అందువల్ల ఇవ్వద్దు అని చెప్పింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో కన్యాదానం ఘట్టాన్ని చూస్తే చాలు, మన ఇళ్లలో మనం కన్యాదానం చేసేస్తాం. చక్కగా మనసులో నమస్కారం చేసుకోండి. ఎవరు కన్యాదానం చేయాలనుకున్నా సరే వాళ్ళు చక్కగా మన కళ్యాణంలో సమస్త సృష్టి కూడా భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో, కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో అది అంతా అన్యోన్యంగా